హాయ్ ఫ్రెండ్స్, అందరికీ హ్యాపీ న్యూ ఇయర్. నా ఛానల్ ముందుగా చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంటికి లోపలికి రాగానే వాళ్ళకి ఎదురొచ్చింది లక్ష్మి. వెంటనే ఎలా ఉన్నావు గౌతమ్ అని అడిగింది. బాగున్నాను అమ్మా, నువ్వెలా ఉన్నావు అని అడిగాడు. ఆమె వెంట ఎప్పుడు ఉన్న సీతయ్య కనిపించకపోయేసరికి, సీతయ్య ఎక్కడున్నావు నువ్వు అని గట్టిగా అరిచాడు. లక్ష్మి, సీతయ్య బయటకు వెళ్ళాడు, సాయంత్రానికి వస్తాడు. అయినా నీకు పెళ్లి జరిగాక మొదటిసారి నీ భార్యను ఇక్కడికి తీసుకురావడం. కుదురుగా నిలబడు, హారతి ఇవ్వము నువ్వు అని అన్నది గౌతమ్. లక్ష్మి మాటలకి కుదురుగా నిలబడి దిష్టి తీయించుకున్నాడు. ఆమెకు కూడా శృతిని గౌతమ్ని చూడాలని చాలా కుతూహలంగా అనిపించింది. హారతి ఇస్తూనే శృతిని చూసి మెల్లగా నవ్వింది. ఇద్దరికి హారతిచ్చాక మీరా ఆట పట్టిస్తూ అన్నయ్యని, సెలక్షన్ సూపర్, మా వదిన చాలా అందంగా ఉంది, అందుకే నువ్వు కూడా పడిపోయి మాకెవరికి చెప్పకుండా రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్నావు కదా అని అంది. ఆ మాట విన్న ఐశ్వర్యకి పొగలు చెవుల నుండి బయటకు వస్తున్నాయి. ఆమెకి ఒళ్ళు మాటలు వింటున్న కొద్దీ కోపం కొనసాగింది. ఆ మాటలు చాలు అన్నట్లుగా, అది సరే బ్రో, తను నీ భార్య, మరి ఈమె ఎవరు, నీ భార్యకి పని మనిషా అంటూ పక్కన ఉన్న ఐశ్వర్యని చూపిస్తూ అడిగింది మీరా. మీరా ఐశ్వర్యని పని మనిషిగా చూపించడంతో ఆమెకి ఇంకా కోపం వచ్చింది. శృతి మీరా మాటలకు అడ్డుపడుతూ, నో మీరా, తను నా ఫ్రెండ్, పేరు ఐశ్వర్య అని పరిచయం చేసింది శృతి. మాటలు విన్న మీరా, అదనా, అందరినీ ఎందుకు తీసుకుని వచ్చావు, సరేలే నువ్వే మాట్లాడి ఇక్కడి నుంచి పంపించే అని అంది. ఆ మాటకి ఏ సమాధానం చెప్పాలో తెలియక శృతి అయోమయంగా చూసింది. గౌతమ్ కూడా ఐశ్వర్యను ఎలా పరిచయం చేయాలో తెలియక దిక్కులు చూస్తూ నిలబడ్డాడు. మీరాకి ఏదో ఒకటి చెప్పాలని గౌతమ్, లేదు మీరా, తను మానతో కొద్ది కాలం ఇక్కడే ఉంటుంది, తను శృతి స్నేహితురాలు మాత్రమే కాదు, అంతకన్నా ఎక్కువే అని అన్నాడు. మీరా ఆ మాట విన్నట్టే తల ఊపింది. కానీ ఐశ్వర్యకు మాత్రం శృతి మీద వేషం కోపం పెరిగిపోతూనే ఉంది. హారతీయ కార్యక్రమం ముగిశాక అందరితో పాటు ఆ ఇంట్లోకి అడుగుపెట్టిన ఐశ్వర్యని ఆ ఇంటీరియర్ ఐశ్వర్యను బాగా ఆకర్షించింది. నా మొహం చూస్తుంటే కూడా సుష్టంగా కనిపించి అంత అందంగా మెరుస్తుంది. అది చూసిన ఐశ్వర్య ఆశ్చర్యంగా నోరు తెరిచింది. శృతి పరిస్థితి కూడా ఇంచుమించుగా అలాగే ఉంది. మీరా ఆమె వైపు నవ్వుతూ చూసి, వదిన ఏంటి అలా చూస్తున్నావు, ఇది మన ఇల్లు, ఇదే కాకుండా మన ఇంట్లో చూడవలసింది చాలా ఉన్నాయి, నీకు అవన్నీ నేను ఈరోజే తిప్పి చూపిస్తాను, పద నాతో రా అంటూ ఆమెను లాక్కొని వెళ్ళిపోయింది శృతిని ఇంట్లో ప్రతి చోట తిప్పి చూపిస్తూ నవ్వుతూ మాట్లాడుతుంది. అది నచ్చిన ఐశ్వర్య గౌతమ్ పక్కకు వచ్చి నిలబడి, ఏంటి గౌతమ్, మీ చెల్లెలు అసలు ఏమనుకుంటుంది, ఆ శృతి ఎలా ఉందో చూడు, ఈ ఇంటి పని మనిషిలా ఉంది, అయినా తను ఇలాగా మీ వాళ్లకు నచ్చింది అని అంది. చూడు ఐశ్వర్య, తను చిన్నపిల్ల, తనకి మా మధ్య ఏం జరుగుతుందో తెలియదు, తెలిస్తే తను చాలా బాధపడుతుంది, నువ్వు నాకు ఏదైనా మంచి చేయాలి అనుకుంటే మాత్రం దయచేసి సైలెంట్గా ఉండు, మన గురించి ఎవరితో ఏమీ మాట్లాడకు అని అన్నాడు గౌతమ్. అదే సమయానికి 60 ఏళ్ల ఒక ముసలాయన, ఒక బామ్మ అక్కడకు అడుగుపెట్టారు. సోషల్ లుక్లో ఈ వయసులో కూడా చాలా క్లాసిక్గా కనిపిస్తున్నారు. గౌతమ్ని పలకరించిన తర్వాత, నేను ఇక్కడికే రాకపోతే అని కండిషన్ పెట్టకపోతే నీ పెళ్ళి విషయం మాతో ఎప్పటికీ చెప్పేవాడు కదా ఏంటి కోడలు ఎక్కడుంది అని అడిగాడు గౌతమ్. శృతి వైపు చూస్తూ తన దగ్గర గమ్మని సైగ చేశాడు. ఆమె వినయంగా గౌతమ్ దగ్గరకు వచ్చింది. తాత అమ్మమ్మల కాళ్ళకి దండం పెట్టింది. గౌతమ్ బామ్మ ఆమెను పైకి లేపి, మీరు ఇద్దరు చల్లగా ఉండండి అని ఆశీర్వదించారు. గౌతమ్, ఈ అమ్మాయితో పెళ్లి కావాలని చెబితే మేము దగ్గర ఉండి పెళ్లి జరిపించే వాళ్ళం కదా, తొందరపడి రిజిస్టర్ మ్యారేజ్ చేసుకోవాల్సిన పని ఉండేది కాదు అని బామ్మ అన్నది. ఆ మాటకి గౌతమ్ తల వంచుకుని ఉంచున్నాడు. శృతి ఆ మాటకి అడ్డుపడింది. బామ్మ, గౌతమ్ని ఏమీ అనకండి, ఇందులో తన తప్పేమీ లేదు, తప్పంతా నాదే, నేనే గౌతమ్ని సింపుల్గా పెళ్లి చేసుకుందామని అడిగాను అని నింద తన మీద వేసుకుని తప్పు చేసిన దానిలాగా దిగులుగా మొహం దించుకుంది. ఒక నవ్వు నవ్వి, సరేలే బాధపడుకు, ఇప్పుడు నువ్వు ఇక్కడికి వచ్చావు కదా, ఇక మీదట జరగవలసినవన్నీ నేను చూసుకుంటాను అని అన్నది. పక్కనే ఉన్న మీరా అని పిలిచి, మీరా, ఒక అన్నయ్య వచ్చాడు, మరి నీ రెండో అన్నయ్య ఎప్పుడు వస్తాడు అని అడిగాడు. వెంటనే మీరా, నాకు తెలియదు తాతయ్య, నేను ఈరోజు ఉదయమే అన్నయ్యకు కాల్ చేశాను,
కానీ లిఫ్ట్ చేయలేదు. గౌతమ్ అన్నయ్య వచ్చాడు కదా, తను వచ్చాడు కానీ తెలిస్తే ఖచ్చితంగా వస్తాడు, అందుకే తనకి నేను మళ్ళీ కాల్ చేయలేదు అని అంది. అప్పుడే ఆ ఇంటి ముందుకి కారు వచ్చి ఆగిన శబ్దం వినపడింది. ఆ శబ్దం వినగానే మీరా ఉత్సాహంగా, అదిగో విజయ్, అన్నయ్య వచ్చాడు అనుకుంటా. తాతయ్య, ఇంటి ముందు కారు ఆగింది. అన్నయ్య తప్ప ఎవరు అంత శబ్దం చేయరు అని గొంతుతో బయటకు వెళ్ళింది. మీరా ఊహించినట్లుగానే ఆ కారు విజయ్దే. తెల్లని చొక్కా మీద నల్లని చెక్స్తో, కిందన బూడిద రంగు ఫ్యాంట్తో, కూలింగ్ గ్లాసెస్ పెట్టుకుని కారులోంచి బయటకు దిగుతూ విజయ్ బయటికి కనిపించాడు. మీరా పరిగెట్టుకుంటూ వెళ్ళి విజయ్ని హత్తుకుని, అన్నయ్య. వెంటనే విజయ్ ఆమెను చూస్తూ, ఏంటి, కాలేజీకి వెళ్ళడం లేదని విన్నాను, ఏ చదువుకోవా అని ఒక మొట్టికాయ వేశాడు. వెంటనే మీరా బీలగా చూస్తూ, నువ్వు చాలా బ్యాడ్ అన్నయ్యవి. అన్నయ్య రాక వస్తూ నన్ను తిడుతున్నావు. గౌతమ్ అన్నయ్య చూడు, అన్నయ్యకి నేనంటే ఎంత ప్రేమో అని విజయ్ ముందు గౌతమ్ని పొగిడింది. గౌతమ్ పొగడగానే విజయ్ మొహం తిప్పేసుకున్నాడు. అది చూసినే మీరా, సారీ అన్నయ్య, తెలియక ఏదో అనేశాను. ఈసారి నుంచి గౌతమ్ అన్నయ్య పేరు పిలవను. ముందు నువ్వు లోపలికి రా, నీకోసం బామ్మ తాతయ్యలతో సహా అందరూ ఎదురు చూస్తూ ఉన్నారు అంది. పని వాళ్ళు వచ్చి విజయ్ లగేజ్ని లోపలికి తీసుకుని వెళ్ళారు. విజయ్ని మీరాని తీసుకుని లోపలికి వెళ్ళాడు. అక్కడ తాతయ్య, అమ్మమ్మ, గౌతమ్, అరుంధతిదేవి, ఐశ్వర్య అందరూ హాల్లో నిలబడి ఉన్నారు. చాలా రోజుల తర్వాత వాళ్ళని తాతయ్య చూస్తున్నారు. విజయ్ వెంటనే వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఆశీర్వాదం తీసుకున్నాడు. విజయ్ దిగులుగా మొహం పెట్టుకుని, తాతయ్య, మీరు చాలా పెద్ద తప్పు చేశారు. మీరు చేసిన పని వలన నా స్వీటీ వెళ్ళిపోయింది అని అన్నాడు విజయ్. ఆ మాట అనగానే బామ్మ అతని చెవిలో మెలిపెట్టి, బాడవా, నువ్వు చూడు ఎలా ఉన్నావో, అసలు తింటున్నావా లేదా అని అంది. దానికి విజయ్ నొప్పి పెడుతున్నట్లుగా మొహం పెట్టుకుని, బామ్మ ప్లీజ్ వదులు అని బతిమిలాడాడు. అప్పుడే అతని చూపు గౌతమ్ మీద పడింది. గౌతమ్కి ఇదంతా ఒక నాటకంలాగా అనిపించింది. విజయ్ మాత్రం గౌతమ్ వైపు ఎగతాళిగా నవ్వుతూ తన పక్కనే ఉన్న శృతిని చూశాడు. మా అమ్మ కోసం వార్తల్లోకి వచ్చిన అమ్మాయి ఇది అనుకుంటా. ఆమె దగ్గరికి వెళ్ళి చెయ్యి చాచి, హాయ్, నా పేరు విజయ్, నేను మీ బతుకు తమ్ముడిని అన్నాడు. శృతి అనుమానంగా ఇప్పుడు ఏం చెయ్యాలి అన్నట్లుగా గౌతమ్ని చూసింది. వారు ఇద్దరికీ పడదు అని మల్లిక ముందు జాగ్రత్తగా అన్ని విషయాలు ఆమెకు చెప్పింది. వెంటనే విజయ్ ఆమె సమస్యని అర్థం చేసుకుని, ఏంటి నువ్వు నీ భర్త పర్మిషన్ ఇస్తే కానీ సెకండ్ ఇవ్వవా? హ్యాండ్ షేక్ చేయడానికి నేను నీకు సహాయం చేస్తాను అని ఆమె చేతిని బలవంతంగా లాక్కుని చేతులు కలిపాడు. నిజానికి విజయ్ ఉద్దేశం శృతిని ఇబ్బంది పెట్టడానికి కాదు, ఆమెతో అడుకుని గౌతమ్ని ఇబ్బంది పెట్టడం. శృతితో బలవంతంగా సెకండ్ చేశాక గౌతమ్ని చూశాడు. అతని కళ్ళు అగ్ని పర్వతంలా మాడుతున్నాయి. అది విజయ్ ఊహించినదే. వెంటనే అతను వెటకార ధోరణిలో మాట్లాడుతూ, ఇక్కడ ఏదో కాలుతున్న వాసన వస్తుంది, నాకు బాగా వేడిగా ఉంది, అమ్మో ఈ సెగలు తట్టుకోవడం కష్టం అన్నాడు విజయ్. అతని టార్గెట్ గౌతమ్ అని అక్కడున్న వాళ్ళందరికీ అర్థమైంది. కానీ ఎవరూ ఏమీ మాట్లాడలేదు. బామ్మ అందరినీ చూసి, సరే సరే వెళ్ళి స్నానాలు చేసి రెడీ అవ్వండి, భోజనాలు చేద్దాం అని అన్నది. బామ్మ మాటలు ముందుగానే గౌతమ్ తన గదిలోకి వెళ్ళి తలుపు వేసుకున్నాడు. శృతి కోసం ఆగలేదు. శృతికి అంత పెద్ద బంగ్లాలో ఎటు వెళ్ళాలో తెలియక కన్ఫ్యూజ్ అయ్యింది. తన గది ఎక్కడుందో తెలియక అక్కడే ఆగిపోయింది. ఇంతలో మీరా అటువైపుగా వెళ్తూ శృతిని చూసింది. వెంటనే శృతితో, గదికి వెళ్లకుండా ఇక్కడ నిలబడి ఏం చేస్తున్నావు వదిన అని అన్నది. మేము ఉండే ఇల్లు పెద్ద బంగ్లా అనుకుంటే ఇప్పుడు ఇల్లు దానికి తాతలా ఉంది, అదే ఆశ్చర్యంగా చూస్తున్నాను అంది శృతి. ఆ మాటకి నవ్వి మీరా, ఇంతకీ అన్నయ్య ఎక్కడ నిన్ను ఇక్కడ వదిలేసి ఎక్కడికి వెళ్ళాడు అన్నది. అది అని చెప్పడానికి తడబడుతూ ఉండగా శృతి తను దారి తప్పాను అని ఒప్పుకోవడానికి ఇష్టం లేక ఇల్లు చూస్తున్నాను అని అబద్ధం చెప్పింది. మీరా అది అర్థం చేసుకుని, సరే వదిన, త్వరగా రెడీ చేసి భోజనం చేద్దాం, నిన్ను అన్నయ్యకి అప్పచెప్తాను రా అంటూ గౌతమ్ గదికి తీసుకుని వెళ్ళింది. ఆమె లోపలికి రాగానే తలుపులు మూసాడు గౌతమ్. అతను అలా చేస్తాడు అని శృతి ఊహించలేదు. వెంటనే శృతి, గౌతమ్ ఏం చేస్తున్నావు అని అడిగింది. వెంటనే గౌతమ్ దగ్గరికి వచ్చి, నేను అడిగిన దానికి మాత్రమే సమాధానం చెప్పు, నీకెంత ధైర్యం ఉంటే వాడికి చెయ్యి ఇస్తావు అని బెదిరించాడు. శృతి వణుకుతున్న గొంతుతో, నేను ఇవ్వలేదు, అతనే తీసుకున్నాడు
అని అంది. దానికి గౌతమ్, చూడు, నేను చెప్పినట్లు వింటే నీకే మంచిది. ఇంట్లో నువ్వు ఎవరితోనైనా మాట్లాడవచ్చు, కానీ ఆ విజయ్కి మాత్రం దూరంగా ఉండు. నువ్వు ఎప్పుడు ఎవరితో ఏం మాట్లాడుతున్నావో నాకు తెలుసు. ఎవరితోనైనా మనం విడాకుల గురించి మాట్లాడావో మంచిగా ఉండదు. నా గురించి తెలుసు కదా, విడాకులపై సంతకం చేశాను కాబట్టి నా ఇష్టం వచ్చినట్లు నేను చేస్తానంటే కుదరదు. విడాకుల మీద సంతకాలు చేసిన అవి ఇంకా మంజూరు కాలేదని గుర్తుపెట్టుకో. కాబట్టి ఈ 6 నెలలు నువ్వు నా భార్యవే, నాతో కలిసి నా ఇంట్లో ఉంటున్నావు కాబట్టి అది గుర్తుపెట్టుకొని నడుచుకో, నీకే మంచిది అని అన్నాడు. గౌతమ్ అంత కోపంలోని కూడా నువ్వు నా భార్యవి అని చెప్పడంతో శృతికి చాలా సంతోషం కలిగింది. రూమ్లోకి రావడమే శృతి కోపంగా వచ్చింది. గౌతమ్ చూసిన పనులకి శృతికి కోపం నశాలానికి అంటింది. ఫాస్ట్గా వెళ్ళి ఆ రూమ్లో ఉన్న విండోస్ అన్నీ ఓపెన్ చేసింది. వాష్రూమ్లో స్నానం చేస్తున్న గౌతమ్కి ఆ సౌండ్స్ అన్నీ గట్టిగా వినిపించాయి. శృతి డ్రెస్సింగ్ టేబుల్ నుంచి తన ఐటమ్స్ అన్నీ తీసి వేరే ప్లేస్లో పెట్టింది. మళ్ళీ అవన్నీ తీసి డ్రెస్సింగ్ టేబుల్ పైన దబ దబ సౌండ్ చేస్తూ పెట్టింది. అప్పుడే బాత్ ఫినిష్ చేసి బయటకు వచ్చిన గౌతమ్ శృతిని చూస్తూ నుంచున్నాడు. అప్పుడే బయటకు రావడం చూస్తున్న శృతి పెద్దగా సౌండ్ చేయలాగా విండోస్ అన్నీ ఓపెన్ చేసింది. కోపం కంట్రోల్ లేని శృతి చేసిన పనే మళ్ళీ మళ్ళీ చేస్తుంది. రిపీటెడ్గా చేస్తుంది. శృతి ఎందుకు అలా చేస్తుందో తెలియని గౌతమ్ తన మనసులో ఈ లిటిల్ బోట్కి ఏమైంది ఇంతలా చేస్తుంది, కోపంలో ఎర్రగా సేమ్ షీనా మచ్చిలాగా భలే ఉంది అనుకున్నాడు. కానీ శృతి మాత్రం తనలో తనే ఏవేవో తిట్టుకుంటూ ఉంది. ఇంకా లాభం లేదన్న గౌతమ్, అబ్బా ఇప్పుడు ఏమైంది డియర్, నువ్వు అలా పెద్ద పెద్ద సౌండ్ చేస్తూ ఏదో సీన్ క్రియేట్ చేయాల్సిన అవసరం లేదు. నా చెవులు బాగానే వినిపిస్తున్నాయి, పనిచేస్తున్నాయి. సో నువ్వు చెప్పవలసినది ఏమైనా ఉంటే స్లోగా చెప్పు, పెద్దగా సౌండ్ చేయకుండా చెప్పు, మెల్లగా మాట్లాడినా నాకు వినిపిస్తుంది, ఓకేనన్నాడు. అయితే గౌతమ్ మాటలు పడుచుకోకుండా తన పని తాను చేసుకుంటూ ఉంటుంది. ఎవరో డోర్ ఓపెన్ చేసిన శబ్దం వినిపించేసరికి రోలింగ్ టేబుల్పై రోలింగ్ చేసి ఉన్న డిన్నర్ తీసుకుని వచ్చి మళ్ళీ తిరిగి వచ్చింది. గౌతమ్ వైపు తిరిగి చూడకుండానే ఏదో ఆర్డర్ వేస్తున్నట్లుగా, ఫాస్ట్ డిన్నర్ చేయండి, మిగిలిన విషయాలు తర్వాత డిస్కస్ చేసుకుందాం. డిన్నర్కి పిలిచే 2 minutes అయినా కూడా గౌతమ్ నుంచి ఎలాంటి రెస్పాన్స్ లేకపోవడంతో వెనక్కి తిరిగి చూసింది శృతి. గౌతమ్ తన దగ్గరగా నిలబడడం చూసి షాక్ అయింది. బాత్ చేసి వచ్చిన తర్వాత గౌతమ్ నడుముకి టవల్ కట్టుకుని అలాగే ఉన్నాడు. శృతి కళ్ళు పెట్టి రొమాంటిక్గా చూస్తున్నాడు గౌతమ్ని అలా చూడగానే శృతికి మెల్లతీగలాగా అల్లుకుపోవాలి అనిపించింది. గౌతమ్ శృతి గ్యాప్ లేకుండా దగ్గరగా వచ్చి తన చెవిలో ఆస్కీగా, కోపంలో ఎలా ఉన్నావో తెలుసా, ఎర్రగా నూనెలో తేలుతున్న కొత్త ఆవకాయ ముక్కలాగా బాగా టెంప్టింగ్గా ఉన్నావు శృతి. తనను తాను మర్చిపోయి గౌతమ్ని హగ్ చేసుకుంది. గౌతమ్ తన హ్యాండ్స్ని శృతి నడుమ ముడతల్లో పెట్టి స్మూత్గా ప్రెస్ చేస్తున్నాడు. శృతి బాడీ తన కంట్రోల్ తప్పుతుంది. గౌతమ్కి ఆ కోఆపరేట్ చేయడమని తన మనసు ముందు చెప్తుంటే బ్రెయిన్ మాత్రం కంట్రోల్లో ఉండమని వెనక్కి లాగుతుంది. గౌతమ్కి మాత్రం మనసు బ్రెయిన్ రెండూ మాత్రం శృతినే టార్గెట్ చేస్తున్నాయి. ఆమె లిప్స్ లేదా స్మూత్గా కిస్ చేసి రోజెస్ లాంటి ఆమె లిప్స్ నుంచి వాటి హనీ విలాగా ఆమె హనీని సోక్ చేస్తున్నాడు. గౌతమ్ అలా ఎంత టైం స్పెండ్ చేశారో తెలియదు. 5 minutes తర్వాత గౌతమ్ మొబైల్ రింగ్ అవ్వడంతో ఈ లోకం వచ్చింది శృతి. గౌతమ్ ఛాతీ మీద చేపెట్టి స్లోగా ముందుకు నెట్టింది. బ్రెయిన్ సిగ్నల్స్ని అర్థం చేసుకుని గౌతమ్కి దూరంగా వెళ్ళి తల ఉంచుకుని కూర్చుంది. ఆ కాల్ అటెండ్ చేసిన గౌతమ్ హడావుడిగా మాట్లాడి ఆ కాల్ని కట్ చేశాడు. తిరిగి మళ్ళీ ఇక్కడి నుంచి స్టార్ట్ చేయాలని ఆలోచించాడు. శృతి దగ్గరగా వెళ్ళి ఐ వాంట్ టు కిస్ యూ అన్నాడు గౌతమ్. మాటలకు శృతి రియాక్ట్ అవుతూ, నో గౌతమ్, కింద అందరి ముందు ఏం మాట్లాడవు గుర్తుందా, ఎక్కడికి వచ్చి కిస్ చేయాలి అని అడుగుతున్నావు, ఒకసారి థింక్ చేయి, నీ మిస్టేక్ ఏంటో నీకు అర్థమవుతుంది అని క్యూట్గా ఫేస్ పెట్టి అటు తిరిగి కూర్చుంది శృతి. ఆ మాటలు విన్న గౌతమ్కి శృతి ఇంకా ముద్దు వచ్చేసింది. గౌతమ్ శృతి కళ్ళలోకి చూస్తూ నీలాంటి పర్ఫెక్ట్ స్ట్రక్చర్ ఉన్న బ్యూటీని ఎదురుగా పెట్టుకుని నిద్రపోవడం ఆ గౌతమ్ బుద్ధుడి వల్లే కాదు, ఇక నా వల్ల ఏమవుతుంది అన్నాడు రొమాంటిక్గా. శృతి కోపంగా హెయిర్ని వెనక్కి సెట్ చేసుకుని
స్టాప్ ఇట్ గౌతమ్, ఫస్ట్ నేను అడిగిన ప్రధానికి రిప్లై ఇవ్వు, అంతేగాని ఏవో మాట్లాడుతూ టాపిక్ డైవర్ట్ చేయకు అంది. శృతి ఇంకా కూల్ అవ్వదని అర్థం చేసుకున్న గౌతమ్ బ్రీత్ తీసుకుంటూ, ఓకే నువ్వు ఏం అడగాలనుకుంటున్నావో అడుగు, నేను షూర్గా ఆన్సర్ చేస్తాను అన్నాడు. నేను నువ్వు ఇచ్చిన వర్క్ కంప్లీట్ చేయలేదని అందరి ముందు ఇన్సల్ట్ చేశావు. అసలు నువ్వు వర్క్ ఎలిజిబిలిటీ ఎలా అడ్జస్ట్ చేస్తావు? ఉక్రోషంగా అంది శృతి. ఆ మాటలు విన్న గౌతమ్ మనసులో, అయ్యో మేడం గారికి బాగా కోపం వచ్చి ఉంటుంది ఇప్పుడు ఎలా అని అనుకున్నాడు గౌతమ్. శృతి వైపు పొలైట్గా చూస్తూ, నేను కింద మాట్లాడిందంతా నిజమే. నువ్వు నాకు ఇచ్చిన ఫైల్స్ అన్నీ కూడా చెక్ చేసి నీకు సబ్మిట్ చేస్తాను. అవన్నీ కంప్లీట్ చేయడానికి నీకు ఎంత టైం పడుతుందో తెలుసా? నేనైతే 1 డేలో ఫినిష్ చేస్తాను. ఆ వర్క్ మొత్తం నువ్వు కంప్లీట్ చేయడానికి చాలా టైం తీసుకుంటావు. అందుకే నీకు చాలా ఈజీగా ఉండే టాస్క్ ఇచ్చాను అన్నాడు గౌతమ్. గౌతమ్ మాట్లాడని మాటలకి శృతి హట్ అయింది. శృతి గౌతమ్ మీదకు వస్తూ, చూడు గౌతమ్, నువ్వు మాట్లాడితే నేనేం చేస్తానో తెలుసా అని గట్టిగా అరిచింది. గౌతమ్ నవ్వుతూ, చెప్పు శృతి, ఏం చేస్తారు నన్ను అన్నాడు. అప్పటికే ఉక్రోషంగా రగిలిపోతున్న శృతి కోపంగా, ఏం చేస్తానో అది పాప్కార్న్లా ఎగిరెగిరి పడుతున్న చూసిన శృతిని మై క్యూట్ పెట్టడానికి చేయాలనిపించింది. కానీ శృతి మూడ్ పూర్తిగా అప్సెట్ అయ్యిందని సైలెంట్గా అయిపోయాడు. మళ్ళీ అతనే శృతితో, చూడు శృతి, నువ్వేం కావాలి అంటే అదే చేసుకో. రేపు నేను నీకు ఇవ్వబోయే వర్క్ మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ కంప్లీట్ చేయాలి అని శృతి ఈగోని ఇంకో రెచ్చగొట్టకు. శృతి గౌతమ్ మాట్లాడాలని ఛాలెంజింగ్గా తీసుకుంది. గౌతమ్, మీరు ఇచ్చే వరకు ఎంత ఫాస్ట్గా ఎంత నీట్గా చేసి చూపిస్తానో మీరు చూడండి, అప్పుడు తెలుస్తుంది నీకు ఈ శృతి టాలెంట్ ఏంటో అంది. ఆ మాటలు విన్న గౌతమ్, అచ్చా ఓకే, అది చూద్దాం అన్నాడు. శృతి డిన్నర్ని టేబుల్ మీద సెట్ చేస్తూ గౌతమ్ని తినమన్నట్లుగా చూసి వాష్రూమ్లోకి వెళ్ళి ఫ్రెష్ అయింది. శృతి వచ్చేలోపు డిన్నర్ని ఫినిష్ చేసిన గౌతమ్ మొబైల్ తీసుకుని బాల్కనీలోకి వెళ్ళిపోయాడు. వాష్రూమ్ నుంచి వచ్చిన శృతి టేబుల్ పైన ఉన్న డిన్నర్ ప్లేట్స్ చూసి గౌతమ్ డిన్నర్ కంప్లీట్ చేశాడని అర్థం చేసుకుంది. తర్వాత తను కూడా డిన్నర్ కంప్లీట్ చేసి వెంటనే బెడ్ ఎక్కింది. డే అంతా హెవీ వర్క్ చేయడం వల్ల ఇమీడియట్గా డీప్ స్లీప్లోకి వెళ్ళిపోయింది. శృతి ఫోన్ మాట్లాడడం కంప్లీట్ అయిన తర్వాత వచ్చిన గౌతమ్ శృతి కాన్స్టిట్యూషన్గా నిద్రపోవడం చూసి తను డీప్ స్లీప్లో ఉంది అని డిసైడ్ అయ్యాడు. శృతికి దగ్గర వచ్చి ఆమెను అబ్జర్వ్ చేస్తున్నాడు. గౌతమ్ మనసులో, ఈ బుజ్జి బ్రెయిన్లో ఎంత పౌరుషం పొగరు ఉన్నాయా, ఎంతనే బుజ్జి డెవిల్తో వేగడం ఎంతో కష్టమే అనుకుని చిన్నగా నవ్వుకున్నాడు. స్లోగా ఆమె పక్కకు జరిగి ఆమె ఫేస్ని అతని ఛాతీ మీద తెచ్చుకుని ఆమె నడుం నేను 2 చేతులను చుట్టూ గట్టిగా హగ్ చేసుకుని నిద్రపోయాడు. నెక్స్ట్ డే మార్నింగ్ అర్జెంటుగా మీటింగ్ ఉందని గౌతమ్ హడావుడిగా స్టార్ట్ అయ్యి ఆఫీస్కి వెళ్ళిపోయాడు. శృతి చేయవలసిన వర్క్ అంతా వాయిస్ మెసేజ్లో రికార్డ్ చేశాడు. శృతి మార్నింగ్ నిద్ర లేవగానే రూమ్ అంతా అబ్జర్వ్ చేసింది. గౌతమ్ లేడని తన మొబైల్ ఆన్ చేసి గౌతమ్ పంపించిన వాయిస్ నోట్ చేసి తన మనసులో, ఎంత హడావుడిగా వెళుతూ కూడా నాకు వర్క్ చెప్పి విషయం మాత్రం మర్చిపోలేదు సార్ అనుకుంది. గౌతమ్ ఇంట్లో లేడు అని కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత ఐశ్వర్య శృతి రూమ్లోకి వచ్చింది. ఇంకా స్లీప్ మూడ్లోనే ఉన్న శృతి సడన్గా ఐశ్వర్య ఎదురుగా చూసి షాక్ అయింది. కళ్ళు నలుపుతూనుకుని ఐశ్వర్యను చూస్తూ, లోపలికి రా ఐషు, అక్కడే నిలబడేవే అంది. ఐశ్వర్యతో టెన్షన్గా ఉన్నట్లుగా యాక్ట్ చేసింది. ముందు రోజు నైట్ అంతా తన రూమ్లోకి వచ్చి నిద్రపోకుండా ఏం చేయాలని ఆలోచించిన ఐశ్వర్యకి నక్కతో తెలివితేటలతో మరుపు లాంటి ఐడియా ఒకటి వచ్చింది. ఇంకేమీ ఆలోచించకుండా ఇమీడియట్గా తన ప్లాన్ని స్టార్ట్ చేసింది. ఏడుస్తూ అమాయకంగా మొహం పెట్టి, శృతి, అసలు ఈ విషయం నీకు ఎలా చెప్పాలో నాకు అర్థం కావడం లేదు అంది. శృతి అర్థం కానట్లు మొహం పెట్టేసరికి తన ప్లాన్ వర్కౌట్ అవుతుంది అని లోపల సంతోషించింది ఐశ్వర్య. కొన్ని సెకండ్స్ తర్వాత శృతి ఐశ్వర్య వైపు చూస్తూ, ఏమైందో ఇష్యూ, నాకు చెప్పడానికి ఎందుకు అంత నర్వస్గా ఫీల్ అవుతున్నావు అంది. ఐశ్వర్య ఫేస్ కిందకి దించుకుని ఏడుస్తున్నట్లుగా యాక్ట్ చేస్తూ, సారీ శృతి, నేను చాలా హర్ట్ చేశాను అంది. అది ఫేక్ టీయర్స్ అని తెలియని శృతి ఐశ్వర్య భుజం మీద చెయ్యి వేసి, ఐషు, ఎందుకు ఏడుస్తున్నావు? నువ్వు నా బెస్ట్ ఫ్రెండ్వి, నీ మీద నాకు కన్సర్న్ తప్పితే కోపం ఏమీ లేదు. ఐశ్వర్య కళ్ళు
ఐ నో శృతి లవ్ మీ సో మచ్, యూ కెన్ అండర్స్టాండ్ మై ఫీలింగ్స్ అంది. తన ఫీలింగ్స్ని తను వేసిన ప్లాన్లో శృతి చాలా ఈజీగా పడడం చూసి హ్యాపీగా ఫీల్ అయింది. ఐశ్వర్య శృతి మాత్రం గుండెనక్కలాంటి ఐశ్వర్య అని తెలియక తనపై జాలిపడింది. ఐశ్వర్య స్లోగా తన స్కెచ్ వేయడం స్టార్ట్ చేసింది. చూడు శృతి, నేను గౌతమ్ ఒకరికొకరు చాలా డీప్గా లవ్ చేసుకున్నాం. బట్ తను ఇప్పుడు నన్ను చాలా బాధ పెడుతున్నాడు. నేను గౌతమ్కి నా సర్వస్వం ఇచ్చాను, కానీ గౌతమ్ ఇక్కడికి వచ్చాక నన్ను పట్టించుకోవడం లేదు, మానేశాడు. నన్ను మీట్ కావడం లేదు. అతను మళ్ళీ ఇది రిపీట్ చేస్తే నేను బతకడం ఇంపాసిబుల్ అంది ఐశ్వర్య. శృతి షాక్ అయినట్లుగా చూసి, సి ఐశ్వర్య, గౌతమ్కి నువ్వంటే చాలా ఇష్టం. హే లైక్ యూ లాట్. మేబీ ఏదైనా రీజన్స్తో తను నీకు దూరంగా ఉంటున్నాడేమో, వర్క్ ప్రెషర్స్ కావచ్చు. బట్ వెంటనే అతను ఇలా చేయడం లేదు అంది శృతి. శృతి అలా అంటున్నప్పుడు తన మనసులో చాలా నరకం అనుభవించింది. బట్ ఐశ్వర్యని కూల్చేయడానికి శృతికి వేరే ఆప్షన్ లేదు. ఐశ్వర్య 1 minute కూడా రిజల్ట్స్ కాకుండా తన ప్లాన్ ఇంప్లిమెంట్ చేస్తూనే ఉంది. శృతి కనులకి చూస్తూ, చెప్పు శృతి, నీకు నిజంగానే గౌతమ్ అంటే ఇంట్రెస్ట్ లేదా? ఆ రోజు జరిగిన ఇష్యూలో నీ సమయం ప్రేమ లేదు అని నాకు బాగా తెలుసు. ఐ నో యూ కాంట్ చీట్ మీ అంది ఐశ్వర్య ముసలి కన్నీరు కారుస్తూ. తన నోటికి చిక్కిన కుందరి పిల్లల లాంటి శృతిని చూస్తూ నవ్వుకుంది ఐశ్వర్య.